హాయ్ అండి, మీ మాధవి డైరీస్లో ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసేసుకుందాం పదండి. చూడండి, పెసరట్టు వేసేసుకుందాం. ఈరోజు నైట్ మొత్తం నానబెట్టుకున్నానండి పెసల్ని. ఉదయాన్నే ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకొని వడేసుకొని ఇందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కొన్ని, ఒక స్పూను జీలకర్ర, వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. పెసరట్టుకి ఎప్పుడైనా మన పెసల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. కొంచెం అంతా బరకగా ఉన్నాయంటే మనకి దోశలు అనేవి కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో మనం తగినంత ఉప్పు కలిపేసుకుందాం. మన పెసర దోశకి సాల్ట్ కూడా ఎక్కువగా పట్టదండి, చాలా కొంచెం వేసేసుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు పెసరట్టుకి దోశకి దోసపిండి రెడీ అయిపోయింది. ఉప్పు వేసాం కదా, మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మనం పెసర దోశ వేసేసుకుందాం. పెసరపప్పు చాలా చలువ చేస్తుందండి, చాలా హెల్దీ కూడా. మనకి డైట్ చేసే వాళ్ళకు కూడా పెసర దోశ తింటే చాలా మంచిదండి. ఇప్పుడు మనం ఈ పెసర దోశలోకి చట్నీ చేసేసుకుందాం. దీనికోసం కొన్ని పల్లీలు తీసుకొని ఇలా వేయించుకుంటున్నాను. పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చిని కొంచెం అంత ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ వేసేసి వేయించుకోవాలి. ఇలా మనం కొన్ని పల్లీలు, పచ్చి కొబ్బరి వేసేసుకొని పెసరట్టులోకి చట్నీ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోనే కొంచెం అంత కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. చూడండి, చక్కగా వేగిపోయాయి. వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. చూడండి, ముందుగా పల్లీలు వేసేసుకున్నాను, తర్వాత కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకొని ఇందులో చింతపండు అండి, నేను చింతపండు పేస్ట్ వేస్తున్నాను. చింతపండు పేస్ట్ ఒక స్పూను. మీకు లేదంటే చింతపండు కొంచెం, ఒక చిన్న రెబ్బ చింతపండు వేసేసుకోండి. తగినంత ఉప్పు, ఒక స్పూను జీలకర్ర, ఇలా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. దీన్ని నేను పోపు పెట్టనండి, మళ్ళీ పోపు పెడితే ఆయిల్ ఇవన్నీ అనేసి పల్లీలు కూడా పొట్టు తీయకుండానే మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశల పెనం పెట్టేసి పెసర దోశలు వేసేసుకుందాం. చాలా పల్సగా చాలా బాగా వస్తాయండి.
మనం పిండిని కొంచెం బరకగా పట్టేసుకున్నామంటే మనకి దోశ అనేది చాలా టేస్టీగా చాలా బాగా క్రిస్పీగా వస్తుంది. పెసర దోశ వేసిన తర్వాత దీని మీద ఒక స్పూను ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇప్పుడు మనం ఈ పెసర దోశ మీద క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. మినప దోశలాగా పెసర దోశకి ఒకవైపు కాలనిచ్చి పైన దోశని తిప్పి వేయకుండానే ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసుకుంటాం కదా మనం మినప దోశకైతే. ఈ పెసర దోశకైతే అలా వేసుకోకండి. ఒకసారి రెండో వైపు కూడా తిప్పి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా వేడి కానిచ్చి మళ్ళీ ఇటువైపు తిప్పేసి ఇప్పుడు దీని మీద మనం క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే మనకి దోశ అనేది క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుందండి. ఒక్క 2 నిమిషాలు అంతే తిప్పి వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు అలా ఉంచేసి మళ్ళీ ఇటువైపు వేసేసుకున్నా. ఫైనల్గా దీని మీద కొత్తిమీర వేసుకుంటున్నాను. క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసేసుకున్నా. చూడండి, మన పెసర దోశని చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో పెసర దోశ. ఇంకొకటి కూడా వేసేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి పెసర దోశలు ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా పెసర దోశల మీద ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీర ఇలా వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ మాధవీస్ డైరీస్లో చూపించే హెల్దీ ఫుడ్కి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మనకి ఎంతో హెల్దీగా క్యారెట్ తురుము, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసేసుకున్నాం. అసలు పెసర దోశ మనకి చాలా హెల్దీ. దానికి తగ్గట్టుగా ఇంకా క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. మళ్ళీ పచ్చి కొబ్బరి, పల్లీలు కొద్దిగా వేసేసి పచ్చి కొబ్బరి ఎక్కువగా వేసేసి చట్నీ చేసేసుకున్నాం. చూడండి మన పెసర దోశలు రెడీ అయిపోయాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసర దోశలు రెడీ అయిపోయాయి. ఇందులో నేను బియ్యం కూడా వేయలేదండి. కొంచెం పెసలు నానేసేటప్పుడు కొంచెం అన్ని బియ్యం వేస్తారు. నేను అసలు అచ్చం పెసలతోనే వేసాను. అయినా చూడండి ఎంత క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా హెల్తీగా పెసరట్టు రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి.